హాయ్, వెల్కమ్ టు మై ఛానల్ నిన్మినాని. కొన్ని సినిమాలు రిలీజ్ అయినప్పుడు ఆ సినిమాలు చేసే అలజడి, ఆ సినిమాలు సృష్టించే బాక్స్ ఆఫీస్ విధ్వంసం ఎలా ఉంటుందంటే కొన్ని దశాబ్దాల పాటు గుర్తుండిపోయి ఉంటుంది. సో అలాంటి విధ్వంసం ఇప్పుడు మనం దురంధర్ సినిమా కలెక్షన్ విషయంలో చూస్తున్నాం. ప్రజెంట్ 4 రోజుల్లోనే ఆల్మోస్ట్ 745 కోట్ల వరకు సినిమా కొల్లగొట్టిందంటే ఒక్కసారి ఊహించుకోండి. అది కూడా ఏ రేటెడ్ సినిమా, 18+ సినిమాతో ఈ రేంజ్ రికార్డులు అంటే మాత్రం, అది కూడా ఇండియాలో అంటే మాత్రం నిజంగా ఆ డైరెక్టర్కి, ఆ హీరోకి, ఆ టీం మొత్తానికి హ్యాట్స్ ఆఫ్. ఎందుకంటే ఎస్, ఏ రేటెడ్ సినిమాలతో అంటే ఆల్మోస్ట్ మల్టీప్లెక్స్లో పిల్లలు తీసుకెళ్ళలేరు, అదొక రెవెన్యూ దొబ్బేస్తుంది. ఇక దురంధర్ అనే సినిమా మీద మామూలు నెగిటివిటీ స్ప్రెడ్ చేయలేదు. కొంతమంది ట్రై చేశారు కూడా. ఈవెన్ ఇది ఒక పొలిటికల్గా ఒక పార్టీ కోసం తీసిన సినిమా, ఇదని అదని ఏదేదో ప్రొపగండా అని ఇదని ఏదేదో మాట్లాడారు. కానీ జనాలు ఎవరు ఏం దొబ్బలే. ఎలా ఫిక్స్ అయ్యారంటే ఇంకా బాలీవుడ్డా, టాలీవుడ్డా, ఇంకా కాలీవుడ్డా ఏం ఇంకా మొత్తం చెరిగిపోయా. ఈ దురంధర్ కొట్టిన దెబ్బకి ఫిల్మ్ మేకింగ్లో కూడా ఒక కొత్త రకంగా చెప్పాలంటే, ఏదో ఒక పార్ట్ 1 తీసి పార్ట్ 2 తీయడానికి 4 సంవత్సరాలు 5 సంవత్సరాలు ఆలోచించక్కర్లేదు. పార్ట్ 1తో పాటు మొత్తం సినిమా అంతా షూట్ చేసి మనకి ఏది కావాలో అది పార్ట్ 1 పార్ట్ 2 కింద కూడా రిలీజ్ చేసుకోవచ్చు అని చెప్పిన ఆదిత్య ధర్కి బాబోయ్, నిజంగా టేకింగ్కి, ఆ విజువల్స్కి, ఇంత వైలెన్స్ సినిమాతో నాకు తెలిసి యానిమల్ తర్వాత ఈ సినిమా అనుకుంటాను ఈ రేంజ్ కలెక్షన్ కొట్టడం. కానీ ఇక్కడ ఏం జరిగిందంటే ఇన్ని కలెక్షన్లు కొట్టినా సరే మన తెలుగు సినిమా అయిన పుష్ప సినిమా రికార్డులు ఇంకా స్టిల్ అలానే ఉన్నాయి. ఏంటంటే 4 రోజుల్లోనే దాదాపు 770 కోట్ల వరకు కొలగొట్టిందంట పుష్ప 2 సినిమా. ఎస్, పుష్ప 1 అనే సినిమా తెలుగు రాష్ట్రాల్లో చాలా వరకు కొన్ని ప్లేస్లో నష్టాలు వచ్చినప్పటికీ నార్త్లో ఇరక్కుమేసింది. ఇంకా పుష్ప 2 విషయానికి వస్తే ఇంకా అది వేరే లెవెల్. ఇది ఆల్మోస్ట్ 1000 కోట్ల పైగా గ్రాస్ కొట్టిన సినిమా పుష్ప 2. సో ఆల్మోస్ట్ టాప్ 2. దురంధర్ తర్వాత ఆ సినిమా, దంగల్ సినిమా తర్వాత పుష్ప 2 అంటున్నారు. అక్కడ చిన్న డిస్కషన్ జరుగుతుందండి. దంగల్ తర్వాత బాహుబలి 2 అని, పుష్ప 2 అని ఏవో జరుగుతుంది. కానీ ఓవరాల్గా దురంధర్ ఇంత పెద్ద విధ్వంసం సృష్టించినప్పటికీ పుష్ప 2 రికార్డ్ సేఫ్గా ఉండడం అనేది యాజ్ ఎ తెలుగు సినిమా అభిమానిగా ఒకంత ఆనందంగా ఉంది భయ్య. ఎందుకంటే మన రికార్డులు మళ్ళీ మనమే కొట్టాలి. ఇప్పుడు పుష్ప 2 రికార్డులు దేంతో కొట్టాలి? పెద్దతో కొట్టాలి. ఇంకా క్లియర్గా చెప్పాలంటే ఇంకా డ్రాగన్ ఎన్టీఆర్ గారు, ప్రశాంత్ నీల్ గారు కొట్టాలి, లేదంటే ప్రభాస్ గారు కొట్టాలి. అదొక ఆనందం. ఇప్పుడు దురంధర్ సినిమా మళ్ళీ పుష్ప 2 రికార్డు బ్రేక్ చేసింది అనగానే చిన్న బాధ వేస్తుంది. కానీ ఇప్పుడు లెక్కలన్నీ చూసిన తర్వాత పుష్ప 2 టాప్లో ఉంది. సో అలా అని చెప్పి నేను ఎక్కడ దురంధర్ సినిమాని తక్కువ చేసి మాట్లాడలేదు. అంటే నాకు అసలు తెలుగు సినిమా ఆడియన్గా నా సినిమా ఎప్పుడు ఒక లెవెల్లో ఉండాలని ఫీల్ అవుతా. సో దాన్ని బట్టి నేను చెప్పేది ఏంటంటే, దురంధర్ అనే సినిమా ఇంత పెద్ద బాక్స్ ఆఫీస్ సంచలనం అయినా సరే పుష్ప 2 రికార్డ్ బ్రేక్ చేయలేదు. దీనికి తోడు ఇప్పుడు లాంగ్ రన్లో ఈ సినిమా పరిస్థితి ఏంటంటే ఏ విధంగా అంటే ఇంకా ట్రేడ్ పండితులు కూడా వెంటలెక్కిపోతున్నారంట. ఏంట్రా బాబు ఆగట్లేదు. ఇంకా మా ఏరియాలో బ్లాక్లో ఉంది భయ్య సినిమా, బ్లాక్లో అమ్ముతున్నారు బయట టికెట్లు. ఒకసారి ఊహించుకోండి, ఈ రోజుల్లో ఒక సినిమాకి 5 రోజులైనా బ్లాక్లో అమ్ముతున్నారు, అది వర్కింగ్ డేస్లో. అంటే ఆ సినిమా యొక్క లాంగ్ రన్ ఏ విధంగా ఉండబోతుంది ఇవ్వక వదిలేస్తున్నాను. ఇక దంగలు కొడుతుందా, ఇది కొడుతుందా, అది కొడుతుందా అనే విషయాలు పక్కన పెడితే, దురంధర్ అనే సినిమా మాత్రం దంగల్ సినిమా అనేది మర్చిపోతామేమో కానీ దురంధర్ అనే సినిమాని అప్పుడు మర్చిపోడు. ఎంటైర్ కంప్లైంట్ వైలెన్స్ కానీ, ఆ ఎమోషన్స్ కానీ, కథలో ట్విస్టులు కానీ, 4 గంటల పాటు థియేటర్లో మనిషిని కూర్చోబెట్టాడు అంటే కదలకుండా. ఇంకా టైటిల్ కార్డ్ స్క్రోల్ అవుతున్నా సరే, ఎండ్ టైటిల్ స్క్రోల్ అవుతున్నా సరే ఇంకా కూర్చొని చూస్తున్నారంటే ఆ కథలో ఎంత ఇన్వాల్వ్ చేసారో ఒక్కసారి ఉంచుకోండి. ఈ దంగల్లో కానీ, బాహుబలి 2లో కానీ, పుష్ప 2లో కానీ ఎక్కడో దగ్గర క్లియర్గా ఓపెన్గా చెప్పేస్తాను, ఎక్కడో దగ్గర చిన్న ల్యాగ్ ఉందరా, ఏదుందరా అని ఫీల్ వస్తుంది. కానీ దురంధర్ అనే సినిమాలో నాకైతే ఫస్ట్ ఫైట్ తర్వాత ఆ దావుద్ ఇబ్రహీం క్యారెక్టర్ ఎప్పుడైతే కనిపిస్తుందో అక్కడి నుంచి ఇంకా ఎండ్ కార్డ్స్ పడే వరకు తల తిప్పుకోకుండా చేశాడు భయ్య. ఆ టేకింగ్ కానీ, ఇంకా రణవీర్ సింగ్ యాక్టింగ్ కానీ వేరే లెవెల్. సో ఇప్పుడు ఈ దంగల్ సినిమా రికార్డులు కొడుతుందా దురంధర్ అంటే, ఇలాంటి సినిమాలే కొట్టాలి. ఇలాంటి సినిమాలు కొడితేనే దీనికి మించిన సినిమాలు వస్తాయి. దంగల్ సినిమాకి రికార్డులు కొట్టే సత్తా మాత్రం ఖచ్చితంగా దురంధర్ 2 ఉంది. ఇప్పుడు యాక్చువల్లీ దంగల్కి అంత పెద్ద బిజినెస్ అంత ఇది అవ్వడానికి ఏంటంటే చైనాలో కూడా రిలీజ్ చేయడం, అక్కడ కూడా మంచి రెవెన్యూ వచ్చింది. ఇప్పుడు ఈ దురంధర్ సినిమా విషయానికి వస్తే యూఏలో బ్యాన్, అరబ్ కంట్రీస్లో బ్యాన్, చాలా అరబ్ కంట్రీస్లో సినిమా రిలీజ్ అవ్వలే. ఈ దంగల్ కానీ, పుష్ప 2 కానీ అలాంటివి ఏవీ లేవు, చక్కగా రిలీజ్ అయ్యి ఆడే. కానీ అక్కడ కూడా ఒక రెవెన్యూ బొక్కే కదా, ఒక 50 కోట్లు 60 కోట్లు బొక్కే రిలీజ్ చేయకుండా వల్ల. సో ఇవన్నీ చూసుకుంటే దురంధర్ 2 దంగల్ సినిమా రికార్డులు కొడతాదా అంటే, కొట్టినా కొట్టకపోయినా
ఇందాక చెప్పినట్టు దంగల్ సినిమా అయినా మర్చిపోతామేమో కానీ దురంధర్ సినిమాను మాత్రం మామూలుగా ఓన్ చేసుకోలేదు. కుర్రోళ్ళు అయితే కొన్ని సీన్స్కి ఎలా కనెక్ట్ అవుతున్నారంటే తెలుసానా, థియేటర్లో ఆ డిమానిటైజేషన్ సీన్ కానీ నరేంద్ర మోడీ గారు చూపించినప్పుడు కానీ థియేటర్ దద్దరిల్లిపోతుంది. ఇప్పుడు నేను 2 సార్లు చూశాను. నేను సినిమా ఫస్ట్ యాక్చువల్లీ 4 గంటలు ఎవడరా కూర్చుంటాడు అనే టైప్లో చూశాను, కానీ రెండోసారి చూస్తున్న సేమ్ ఫీలింగ్. ఇంకా మాధవన్ గారు ఆ భారత మాతకి జయ వీడియో కాల్ సీన్ అయితే థియేటర్ ఏ షోకెళ్ళా అరుపులతో నిండిపోతుంది భయ్య. సో ఇలాంటి వైబ్రేషన్, ఇలాంటి సెలబ్రేషన్ ఇచ్చిన రణవీర్ సింగ్ గారికి ఇంకా ఆదిత్య గారికి మీరు పార్ట్ 2 ఎప్పుడు, పార్ట్ 3 ఎప్పుడు తెస్తారో తెలియదు, కానీ ఇండియా మొత్తం షేక్ చేసి పారదుబ్బరు భయ్య, మామూలుగా కాదు. అసలు భాషతోని ఇంకా రిలీజన్తో ఇంక దేంతో సంబంధం లేకుండా ఈ టైప్ ఆఫ్ ఫిల్మ్ మేకింగ్తో ఎద్దరగొట్టిన ఆదిత్య మాత్రం భయ్యా నువ్వు తీసిన ఇది 2వ సినిమా, ఇది పార్ట్ 2తో కలిపి 3 అనుకోవచ్చు. యూఆర్ఐ కానీ, ఉరి కానీ, దురంధర్ పార్ట్ 1 కానీ, దురంధర్ పార్ట్ 2 ఏంట్రా బాబు. అసలు నాకైతే ఇలాంటి డైరెక్టర్లు వస్తే చూడండి, జస్ట్ ఒక సినిమాకి పెట్టిన డబ్బులతో పార్ట్ 1 పార్ట్ 2 తీసి ఈ రేంజ్ కలెక్షన్ అంటే గట్టిగా అయితే సినిమాకి అయింది అంత తెలిసి భయ్యా 100 కోట్లు 180 140 చెప్పారు. ఈ రేంజ్లో ఇంత పెద్ద అవుట్పుట్ తీసాడంటే ఇది మామూలు విషయం కాదు. నేను చెప్పింది మళ్ళీ ఇక్కడ కోడిగుడ్డు మీద ఎక్కడ పీకలు వచ్చేస్తారు, కానీ నేను చెప్పిన లెక్కలు ఓన్లీ ఫిల్మ్ మేకింగ్ అయినమాట. 200 కోట్ల లోపు తీసారు సినిమాని. ఇంకా రెమ్యూనరేషన్ ఇవన్నీ పక్కన పెడితే ఒక 50-60 వేసుకుని ఒకటే ఓవరాల్గా 2 పార్ట్లు కలిపి ఒక 300 కోట్లు వేసుకుని పోయాం. ఆ 300 కోట్లు పార్ట్ 1కే దాదాపు 600 కోట్లు కొట్టాడు కదా. సో ఇది కదా బిజినెస్ అంటే, ఇది కదా సినిమా అంటే. మనమేమో సినిమాలకేమో 400 కోట్లు 500 కోట్లు ఖర్చు పెట్టి అది 1000 కోట్లు కొడితే ఎక్సలెంట్ బుర్రపాడు మెంటల్ మాస్ ఇది అది ఏమైనా వేసుకున్నాం. ఈడేమో 300 కోట్లు వేసుకొచ్చి 3000 కోట్లు బిజినెస్ చేశాడు. సో ఏది ఏమైనా సరే, ఎంత పెద్ద హిట్ కొట్టినా సరే పుష్ప 2 రికార్డ్ ఇంకా అలానే ఉండమని మాత్రం యాజ్ ఎ తెలుగు ఆడియన్గా, తెలుగు ఫిల్మ్ లవర్గా, తెలుగు సినిమాలు ఇష్టపడేవాడిగా కొద్దిగా గర్వంగా ఉంది భయ్య. మళ్ళీ మన రికార్డులు మనమే కొట్టుకుంటే ఆ కిక్ ఇంకోలా ఉంటుంది. పుష్ప 2 రికార్డులు మళ్ళీ పెద్దో, లేదంటే డ్రాగన్, లేదంటే సల్లార్, ఇంకా నెక్స్ట్ ప్రభాస్ గారి సినిమా కానీ దేంతో లెగిస్తే ఆ కిక్ వేరు. కానీ చూడండి, మన తెలుగు సినిమా వాళ్ళు, మన తెలుగు సినిమా హీరోలు దురంధర్ సినిమాని ఎంత ఓన్ చేసుకుని ట్వీట్లు చేసి అవి చేసి ఇవి చేస్తుంటే బాలీవుడ్ నుంచి ఒక్కడు కూడా బయటకు వచ్చి ఈ సినిమా గురించి ఒక పాజిటివ్గా ఒక మాట అంటే మాట మాట్లాడలేదంటే పాపం వాళ్ళకి మన తెలుగు వాళ్ళు సినిమాలు తీసి కాల్చడం కాదు, వాళ్ళ హిందీ రణవీర్ సింగ్ ఆదిత్య దారే వాళ్ళకి ఏ రేంజ్లో మంట పెట్టారంటే కిందన ఎంత కాలుతుందో ఒక్కసారి ఊహించుకోండి. సొంత ఇండస్ట్రీ వాడు ఇండియాని షేక్ చేసే సినిమా తీస్తే ఒక్కడి నుంచి కూడా, ఒక్క పెద్ద హీరో నుంచి కానీ, ఒక పెద్ద డైరెక్టర్ నుంచి కానీ బాలీవుడ్లో ఒక్కడు కూడా సపోర్ట్ చేయట్లేదంటే వాళ్ళు ఏ రేంజ్లో ఉన్నారో ఒక్కసారి ఊహించుకోండి. సో దీన్ని బట్టి మన తెలుగు సినిమా ఆడియన్స్ కానీ, మన తెలుగు సినిమా హీరోలు కానీ ఎక్కడ సక్సెస్ ఎవరు కొట్టినా సరే వాళ్ళని ఆదరించడంలో ముందు ఉంటారని ఇప్పుడు చాలా క్లియర్గా అర్థమైంది భయ్య.